తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఏప్రిల్ మేలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరించింది. ఎల్నినో ప్రభావంతో మార్చిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ లో ఎండలు ముదురుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది మార్చి మొదటి వారంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే ఇప్పుడు సగటున 35 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. ఎల్నినో కారణంగానే ఇలా జరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మనకి ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ ఎల్నినో యొక్క ప్రభావం వల్ల మనకి వింటర్లోని దాదాపుగా ఫిబ్రవరి నెల నుంచే క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరుగుతూ సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1-2 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతూ మార్చి మొదటి వారంలోనే కొంచెం వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. మరో 10 రోజుల పాటు తెలంగాణలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాదాపుగా ఒక 10 రోజుల వరకు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఈ 5 రోజులు కూడా మనకి పూర్తిగా పొడి వాతావరణంగా ఉండడం వల్ల, మనకి ఎటువంటి వర్ష సూచన లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా క్రమేపీనా పెరుగుతూ ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే సగటున 36 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మార్చి 3వ వారం నుంచి కొద్దిగా ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి నుంచి మనకి పగటిపూట కొంచెం వేడి అనిపించినప్పటికీ సాయంత్రం పూట మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏపీలో మార్చి నుంచే తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు వడదెబ్బల బారిన పడే ప్రమాదం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడగాల్పుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులు నిర్ణయించారు. ఎండలపై సమాచారం కోసం విపత్తు నిర్వహణ సంస్థల్లో 112, 1070, 1800, 4250, 101 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్రంగాను, అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. భూమధ్య రేఖకు ఆనుకొని పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్నినో పరిస్థితులు వేసవి చివరి వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పసిఫిక్ లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండనున్నందున ఆ దిశగా వచ్చే గాలులతో దేశంలో మార్చి నుంచి మే నెల వరకు 3 నెలలు ఎండలు తీవ్రంగా ఉంటాయి. అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ప్రత్యేకించి మార్చిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలో వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది.